మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేజరాజపల్లి గ్రామానికి ప్రతి ఏటా సైబీరియా నుంచి ఎర్రకాళ్ల కొంగలు వలస వస్తుంటాయి. సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మార్చి నెలలో ఇక్కడికి చేరుకుంటాయి. ఈ విదేశీ విహంగాలు గ్రామాల్లోని తుమ్మ, చింత, వేప చెట్లపై గూళ్లు నిర్మించుకుని దాదాపు 6 నెలల పాటు సందడి చేస్తాయి. వర్షాకాలం ప్రారంభంలో తమ పిల్లలతో కలిసి తిరిగి ప్రయాణమవుతాయి. ఈ పక్షులకు ఎవరూ హాని తలపెట్టకుండా గ్రామస్తులే స్వయంగా రక్షణ కల్పిస్తుండడం విశేషం. ఈ విదేశీ అతిథులు ఉదయం, సాయంత్రం వేళల్లో చేసే కిలకిల రావాలు, ఆకాశంలో అవి చేసే విన్యాసాలు చూపర్లను కట్టిపడేస్తున్నాయి. ఇక్కడ నివాస యోగ్యమైన పరిస్థితులు ఉండటంతో ఇక్కడే గూళ్లు అల్లుకొని గుడ్లు పెట్టి పిల్లలకు జన్మనిస్తున్నాయి. ఎండ తీవ్రత నుంచి పిల్లలను కాపాడుకోవడానికి పెద్ద పక్షులు తమ రెక్కలను గొడుగుల్లా విప్పి నీడను ఇస్తాయి. ఆడ, మగ పక్షులు వంతుల వారీగా ఆహార వేటకు వెళుతూ గూడు వద్ద పిల్లలకు నిరంతర కాపలా ఉంటాయి. గ్రామస్తులు కూడా ఈ పక్షులను తమ సొంత బిడ్డల్లాగే భావిస్తారు. అయితే ఈ పక్షుల నివాసాలకు సరైన రక్షణ లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంగలు వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకొని గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేసిన వేసవి పూర్తయి వర్షాకాలం ప్రారంభం కాగానే ఊళ్ళో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మేము అప్పుడు అనుకున్నాం మామూలుగా వచ్చిపోయినాయి కావచ్చు, ఇక రావు కావచ్చు అని. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు 40 సంవత్సరాలు ప్రతి వేసవి కాలం ప్రారంభం కాగానే వెళ్ళిపోయి శీతాకాలం ప్రారంభంలో వచ్చి గూళ్ళు ఏర్పాటు చేసుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేసిన తర్వాత పిల్లలు తల్లులు కలిసి వెళ్ళిపోయి మళ్ళీ వర్షాకాలం అయిపోయి శీతాకాలం ప్రారంభంలో వచ్చి గుడ్లు చేసి పెంపొందించుకొని వాటి సంతానోత్పత్తి పెంచుకొని పోయే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒకటి ఖచ్చితంగా ఒక విషయం చెప్పవచ్చు, మా గ్రామాన్నే ఎంచుకొని మా గ్రామంలో నిత్యం రావడానికి నిత్యం పోవడానికి ఒక అనుబంధం ఏర్పడింది మా గ్రామంతో ఆ పక్షులకు. ఆ అనుబంధంతో పక్షులు వచ్చిన నాటి నుంచి మళ్ళీ పిల్లలను తీసుకుపోయేంత వరకు ఎవరైనా వాటిని కొట్టినా లేకపోతే ఒక తప్పుజారి గుడ్డు కింద పడి పగలకుంటున్నా ఒకవేళ పిల్ల కింద పడినా కూడా తీసుకెళ్ళి మా గ్రామస్తులు ఆ గూళ్ళలో వేసి వాటిని రక్షించుకుంటూ వస్తున్నారు. దానివల్లనే కావచ్చు, ఒకటి వాతావరణానికి అనుకూలంగా ఉన్నది, 2 మా గ్రామస్తులతో ఆ పక్షులకు అవినాభావ సంబంధాలు ఏర్పడడం వలనే క్రమం తప్పకుండా పక్షులు మా గ్రామానికి రావడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా మా గ్రామానికి 3 వైపులా 3 చెర్లు, దీనికి తో పాటుగా మా గ్రామం సమీపం నుండి ఆకేరిపోతుంది. నిత్యం నీళ్లు ఉండటం వలన వాటికి ఆహారానికి సంబంధించిన చేపలతో పాటు ఇతర ఆహార పదార్థాలు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా తల్లి తండ్రి మనం ఏ విధంగా మానవ జాతికి ఉంటుందో వాటికి కూడా ఆ 2 ఆడపక్షి మగపక్షి 2 కూడా వచ్చి గూళ్ళు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆడపక్షి వృత్తి గుడ్లు పెట్టడం, పిల్లలు చేయటం. పిల్లలు చేసిన తర్వాత గుడ్లు పెట్టిన తర్వాత వాటిని రక్షణ బాధ్యత మేము గమనించింది, మా గ్రామస్తులు గమనించింది. వాటి రక్షణ బాధ్యత పూర్తి కూడా మగపక్షి తీసుకొని గుడ్లను కాపాడుతుంది. పిల్లలు పెట్టిన తర్వాత పిల్లలను కూడా కాపాడుతూ ఉంటుంది. గుడ్లు పెట్టి పిల్లలు పెట్టిన తర్వాత పిల్లలు చేసిన తర్వాత ఆడపక్షి ఆహారం కోసం చెరువులో కానీ ఆ పక్కన ఉన్న మున్నేరువాగులో కానీ ఆహారం తీసుకురావడానికి వెళ్తే వాటిని రక్షించేది మగపక్షి. ఆ మగపక్షి అక్కడ ఉండి గూడు చుట్టూ తన రెక్కల్ని వాల్చి గుడ్లపై ఎండబడకుండా పిల్లలు చేసిన తర్వాత పిల్లలపై కూడా ఎండ పడకుండా చూసుకుంటూ వాటిని కాపాడే బాధ్యత మగపక్షి తీసుకుంటుంది. గ్రామంలో పక్షులు తలదాచుకోవడానికి సరిపడ చెట్లు లేకపోవడంతో ఏటేటా పక్షుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వం స్పందించి మరిన్ని మొక్కలు నాటాలని, పక్షుల రక్షణకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ పక్షులు వచ్చిన ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని, అవి రాకపోతే కరువు కాటకాలు సంభవిస్తాయని గ్రామస్తుల నమ్మకం. అందుకే ఈ విదేశీ అతిథుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్న తరుణంలో ప్రభుత్వం మేజరాజపల్లిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.